పవర్ స్టార్ అన్న బిరుదు చాలు. కోట్లలో ఫ్యాన్స్, కోట్లలో పారితోషికం. ఒక విధంగా తాను నిర్మించుకున్న సినీ సామ్రాజ్యానికి పవన్ కళ్యాణ్ మకుటం లేని మహారాజు. హాయిగా ఇక్కడ అన్నీ ఆస్వాదించకుండా ఆయన మనసు ప్రజాసేవ మీదకు వెళ్ళింది. అది ఆయనకు మొదటి నుంచే ఉంది. ఎలాగైనా సమాజానికి మేలు చేయాలి అన్న పవన్ తపనకు 2005 ప్రాంతంలో ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక ఉదాహరణ. పవన్ ఆ విధంగా తనలోని సామాజిక సేవకు అంకురార్పణ చేశారు. ఆ తరువాత 2008లో ప్రజారాజ్యం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా రాజకీయం సాగించి ఉమ్మడి ప్రజారాజ్యం ఏపీలో జోరు చేయడానికి కారణమయ్యారు. 18 ఎమ్మెల్యే సీట్లు, 70 లక్షల ఓట్ల ప్రజారాజ్యానికి వచ్చాయి అంటే అందులో పవన్ వాటా కూడా ఉంది. ఇక విభజన ఏపీలో ఆయన జనసేన పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లో మోడీకి, ఏపీలో చంద్రబాబుకు సీఎం కావడానికి నిస్వార్థంగా కృషి చేశారు. కనీసం ఒక్క పదవి కూడా ఆయన తీసుకోలేదు. ఆయన కావాలి అనుకుంటే ఆనాడే రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్ర మంత్రిగా ఉండేవారు. బీజేపీ నుంచి అలాంటి ఆఫర్ కూడా ఉంది. అలాగే బాబు మంత్రివర్గంలో కూడా చేరవచ్చు. కానీ ఆయన ఏపీ ప్రజలకు మంచి ప్రభుత్వం ఉండాలని, అలాగే దేశంలో మోడీ పాలన రావాలని పదవి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే 2019లో ఆయన తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తే 2 చోట్ల ఆయన ఓడిపోయారు. ఆయన పార్టీ నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా నాటి వైసీపీలో చేరిపోయారు. ఈ ఘోరమైన ఓటమిని చూసిన తరువాత ఎవరు రాజకీయాల్లో కూడా ఉండరు. ఒక దండం అని పెట్టేస్తారు. హాయిగా సినిమాలు చేసుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్లో మాత్రం పట్టుదల ఇంకా పెరిగింది. తాను చేయాల్సిన ప్రజాసేవకే ఆయన అంకితమయ్యి పట్టుదలగా 2019 నుంచి 2024 వరకు జనంలో ఉంటూ పనిచేశారు. ఒకవైపు తన ఉపాధి అయిన సినిమాలను చూసుకుంటూనే ఆయన రాజకీయాల్లో గడిపారు. ఆయన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో అద్భుత సంచలనం. ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చారు. అలా వైసీపీ మీద సమర శంఖం పూరించిన పవన్ తానే సొంతంగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చును. ఇంకా చెప్పాలి అంటే కింగ్ మేకర్గా ఆయన మారేవారు. కానీ ఆయన అలా అనుకోలేదు. స్టేట్ ఫస్ట్ అనుకున్నారు. చంద్రబాబు వారి అనుభవంతో పాటు పాలన ద్వారా ప్రజలకు మేలు చేయాలని చూశారు. అందుకే ఆయన చంద్రబాబుని జైల్లో నిర్బంధించినప్పుడు రాజమండ్రి వెళ్లి మరీ పరామర్శించారు. ఆ జైలు బయటే ఆయన టీడీపీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. పొత్తు ప్రకటన చేశారు. అంతేకాదు వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అని పవన్ భీషణ ప్రతిన పూనారు. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. అలా టీడీపీ బీజేపీ పొత్తులోకి బీజేపీని కూడా తీసుకువచ్చారు. ఈ 3 పార్టీలు కలిసిన నాడే తేలిపోయింది ఏపీలో అధికారం ఖాయమని. ఇదిలా ఉంటే పవన్ ఏపీ పాలిటిక్స్ ని ఈసారి కీలకమైన మలుపు తిప్పి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు. ఆయన క్రేజ్ ని, ఇమేజ్ ని కూటమికి పెట్టుబడిగా పెట్టడంతో కూటమిలో అభ్యర్థులు విజయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఎవరూ కూడా 1/2 లక్షకు తక్కువ కాకుండా ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో విజయాలు అందుకున్నారు. 90,000కు పైదాటి కూడా ఎమ్మెల్యేలు గెలిచారు అంటే దాని వెనుక పవన్ ఇమేజ్ ఉంది. ఆయన తన సైన్యాన్ని అంతా కూటమిగా నడిపించి కనీ విని ఎరుగని విజయాన్ని కూటమికి అందేలా చూశారు. కాదు, ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలుచుకోవడం, అలాగే 2 ఎంపీ సీట్లను గెలుచుకోవడం అనేది పవన్ మార్క్ వ్యూహాలను, జనాల మీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని కూడా తెలియజేస్తుంది. 2024లో జరిగిన అతిపెద్ద రాజకీయ కురుక్షేత్రంలో పవన్ అర్జునుడై విజృంభించారు. తన పవర్ ఏంటో చూపించారు. విమర్శించే వారి నోళ్లు శాశ్వతంగా మూతపడేలా చేశారు. ఆయనే ఒక సినిమాలో చెప్పినట్లుగా ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అయ్యారు. సినీ రంగంలో అన్నచాటు తమ్ముడిగా వచ్చి ఆ తరువాత తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని శిఖరాలు అధిరోహించిన పవన్ కళ్యాణ్ రాజకీయంగాను జీరో నుంచి మొదలుపెట్టి ఈరోజు హీరో అయ్యారు. ఇక మీదట ఆయన ముందు ఉన్నవి మరిన్ని ఉన్నత శిఖరాలే. ఆయన లక్ష్యాలు అన్నీ కూడా ఒక్కో విధంగా నెరవేరే మంచి తరుణం ఇదే. పవన్కి రాజకీయం తెలియదు అన్నవారు అంతా కూడా ఫూల్స్ అయ్యారు. తన వ్యూహాలు ఎంతగా పదునెక్కాయో చూపించడమే కాదు, ప్రత్యర్థులు అసలైన ప్లేస్ ఏంటో కూడా చూపించి దట్ ఈస్ పవర్ స్టార్ అనిపించారు జనసేన.